హాయ్ అండి, వెల్కమ్ టు టీచర్ బస్ అఫీషియల్. సో ప్రెగ్నెన్సీ సంబంధించి పార్ట్ 1 చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2 సంబంధించి మిగిలిన క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రా ఏ పర్సన్ టెస్ట్ రూపకర్త వచ్చేసి ఫ్లోరెన్స్ గుడ్ ఎనఫ్. ఆర్ఎస్పిఎం నందు డాష్ ఉంటాయి అంటే 5 వర్గాలు 60 సమస్య చిత్రాలు. 53 క్వశ్చన్ బాటియా ఉప పరీక్షలకు సంబంధించి తప్పుగా జతపరచబడినది అలెగ్జాండర్ పాస్ ఎలాన్ టెస్ట్ 10 కార్డులు. గార్డినర్ సూచించిన బహుళ ప్రజ్ఞలో మొత్తం ప్రజ్ఞల సంఖ్య 8. సో గార్డినర్ బహుళ ప్రజ్ఞలలో సూచించిన ప్రజ్ఞ క్రింది వానిలో అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను పదంను మొదటిసారిగా ఉపయోగించినది వెయిన్ లియోన్ పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రఖ్యాత పిఐ నరసింహారావు, సుధాచంద్రన్, మేధా పాట్కర్లు గార్డినర్ ప్రకారం ఈ ప్రజ్ఞలను అధికంగా కలిగి ఉన్నారు. అవి వరుసగా భాషా ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ. నెక్స్ట్ 58th క్వశ్చన్ అమరశిల్పి జక్కన్న హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడే శకుంతలాదేవి గార్డినర్ ప్రకారం ఈ ప్రజ్ఞలను అధికంగా కలిగి ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక గణితశాస్త్ర ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ బ్లూ క్రాస్ మెంబర్స్ పేటా సభ్యులు అధికంగా కలిగిన బహుళ ప్రజ్ఞారకం సహజ ప్రజ్ఞ. 60th క్వశ్చన్ నిహాల్కు చిన్నప్పటి నుండి నాటకాలు వేయడంపై మక్కువ ఎక్కువ. అతనికి అవసరమైన బహుళ ప్రజ్ఞ బాడీ స్మార్ట్, వర్డ్ స్మార్ట్, సోషల్ స్మార్ట్ అండ్ సెల్ స్మార్ట్. 61 క్వశ్చన్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథకర్త వచ్చేసి హోవర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ డేనియల్ గోల్మన్ సూచించిన ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సమానమైన గార్డినర్ బహుళ ప్రజ్ఞ రకం వ్యక్తంతర ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ గార్డినర్ ప్రకారం ప్రజ్ఞా నిర్మాణంలో తోడ్పడున్నది అనువంశికత, పరిసరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యాసకర్త వచ్చేసి సలోవే మరియు మేయర్. నెక్స్ట్ గోల్మన్ ఉద్యోగాత్మక ప్రజ్ఞను సమానంగా ఉపయోగించిన థారండెక్ ప్రజ్ఞారకం వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ గ్రంథకర్త గోల్మన్. సలోవే, మేయర్లు సూచించిన ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని 4 సామర్థ్యాలను వరుసగా గుర్తించండి. సో ఉద్వేగాలను అనేది మొదటిగా గ్రహించడం, తర్వాత ఉపయోగించడం, తర్వాత అవగాహన, తర్వాత నిర్వహించడం. నెక్స్ట్ క్వశ్చన్ గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞలో నైపుణ్యాలు, విశేషకాలు సంఖ్య వరుసగా 25 నైపుణ్యాలు, 5 విశేషకాలు. నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞ ప్రభావం గోల్మన్ ప్రకారం 80%. 70th క్వశ్చన్ రాహుల్, సురేష్లు వైద్య రంగంలోని ఒకే విభాగంలో శిక్షణ పొందారు. కానీ రాహుల్ అత్యుత్తమ సర్జన్గా పేరు పొందాడు. ఇందుకు గల కారణం సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ సహజ సామర్థ్యం దీనిని సూచిస్తుంది శిక్షణ ద్వారా భవిష్యత్ సాధనను. డిఏటిని రూపొందించిన వారు బెన్నెట్, సీషోర్, వెస్మ్యాన్. నెక్స్ట్ క్వశ్చన్ సహజ సామర్థ్యాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది అధిక సహజ సామర్థ్యం గల వ్యక్తి అనేక రంగాలలో రాణిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ జిమ్నాస్టిక్స్కు సంబంధించి అనిల్ సహజ సామర్థ్యం అభిరుచి కలిగి ఉన్నాడు. సురేష్ కేవలం సహజ సామర్థ్యంను, రమేష్ కేవలం అభిరుచిని కలిగి ఉన్నారు. జిమ్నాస్టిక్స్లో సఫలతా క్రమం అనిల్, సురేష్, రమేష్. డిఏటి ద్వారా వీటిని పరీక్షించవచ్చు అనేక రంగాలకు సంబంధించిన సహజ సామర్థ్యాలను. నెక్స్ట్ క్వశ్చన్ డిఏటిని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినది జేఎం అహూజా. డిఏటిలో మొత్తం సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. డిఏటిని క్రింది మార్గదర్శక సేవలను అందించుటకు ఉపయోగిస్తారు విద్యాపరమైన మరియు వృత్తిపరమైన. డిఏటిని వీరి సిద్ధాంతం ఆధారంగా రూపొందించారు థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. 80th క్వశ్చన్ సహజ సామర్థ్య పరీక్షల రూపకల్పన పితామహుడు వచ్చి సిఎల్ హాల్.
నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న ఆలోచన సరళి ఏ సృజనాత్మకత అని తెలిపినది గిల్ఫర్డ్. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథకర్త గ్రాహం వాలస్ అండ్ రిచర్డ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో అచేతన మానసిక ప్రక్రియ అధికంగా ఉండు దశ భావోత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో అంతర్దృష్టి ఇమిడి ఉన్న దశ ప్రకాశం. నీలి నక్షలోని కఠినత్వ స్థాయికి ఇచ్చిన భారత్వ పట్టిక ఈ కింది భేదాన్ని ఎక్కువగా మాపనం చేస్తుంది. వ్యక్తంతర భేదాలని. వ్యక్తి సఫలతలో ఉద్వేగ ప్రజ్ఞ 80% కారణమైతే అతి సాధారణ ప్రజ్ఞ 20% మాత్రమే అని పేర్కొన్నది గోల్మెన్. సహజ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను. నెక్స్ట్ క్వశ్చన్, వల్లాస్ ప్రతిపాదించిన సృజనాత్మక ప్రక్రియలోని దశల వరుస క్రమంను గుర్తించుము. సన్నాహం, గుప్త దశ, సంకేతం, ప్రకాశం, నిరూపణ. 89th క్వశ్చన్, ప్రజ్ఞ విభజన పట్టికలో ఆరోహణ క్రమంలో సరైన క్రమాన్ని గుర్తించుము. మూఢులు, బుద్ధిహీనులు, అల్పబుద్ధులు, మందబుద్ధులు. 90th క్వశ్చన్, ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి 16 సంవత్సరాల వారికి ఉద్దేశించిన పరీక్షను సాధించాడు. అయితే ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా అతను ఏ వర్గీకరణకు చెందుతారు? ప్రతిభ గలవారు. 91th క్వశ్చన్, కిరణ్ చేతిరాత బాగుంటుంది, గణితంలో అతని నిష్పాదన సగటుగా ఉంటుంది. అతని సహాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహరణ ఈ రకమైన వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది. సో ఆన్సర్ వ్యక్తంతర్గత, వ్యక్తంతర, వైయక్తిక భేదాలు. సో ఇదండి ప్రజ్ఞకు సంబంధించిన క్వశ్చన్స్. సో ఏమైనా చిన్న బిట్స్ అయితే నేను షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ అయితే నేను వీడియో రూపంలో మీకు ఇస్తాను. సో నా వీడియో నచ్చి ఉంటే మీరు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.